మాజీ మంత్రి విడుదల రజనీ గారికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటుందో ఒక స్థానికంగా ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ యజమానుల దగ్గర నుంచి దాదాపుగా 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి విచారణ జరిపించినటువంటి కూటమి ప్రభుత్వం ఏసీబీని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. దీనికి సంబంధించి విడుదల రజనీ గారు మాట్లాడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పనిచేసినటువంటి అధికారి ఐపీఎస్ జాషువా గారు ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. రాజకీయ ప్రలోభాలకు సంబంధించి అవన్నీ కూడా జరిగాయి, దీంట్లో విడుదల రజనీ గారి హస్తం ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. విడుదల రజనీ గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఆ యజమానులు బెదిరించట్లేదు, అసలు ఆ కేసుకి నాకు సంబంధం లేదు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి వేరే విషయాలను కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే తాజాగా ఆ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఐపీఎస్ జాషువా గారు కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతూ రాజకీయ ప్రలోభాలు ఉన్నాయని చెప్పేసి ఈయన మాట్లాడారు. ఈయన వ్యాఖ్యలకు సంబంధించి ఈ కేసులో మీరేమంటారు? జాషువా గారు మనం చూసుకుంటే అతను ఒక మాజీ ఐపీఎస్. అప్పట్లో అతను అక్కడ అధికారంలో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు చిలకలూరుపేట నియోజకవర్గంలో. కానీ రజనీ గారు ఏమని చెప్తున్నారు, అస్సలు నాకు ఏ విషయాలు కూడా నేను పట్టించుకోను, నియోజకవర్గంలో ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం, ప్రజలు బాగుండాలని నేను కోరుకుంటాను, ప్రజలు సంక్షేమ పథకాలు అందాయా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, మరి ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంట్లో వండుకుంటున్నారా లేదా, తింటున్నారా లేదా, దీని గురించే తప్పించి నాకు ఏది తెలియదని చెప్పింది ఆవిడ. కానీ ఈయనేం చెప్పారు, ఆవిడ పనే తింటాం, వాళ్ళు వండుకున్నది ఏమి తినిద్ది, అదేంటంటే ఇదే వాళ్ళెవరో స్టోన్ క్రషింగ్ సంబంధించిన మిషన్స్ రన్ చేసుకుంటూ కొంతమంది భాగస్వాములు కలిసి చేసుకుంటున్నారు. ఈవిడ ఫోన్ చేసేసి నేను ఎమ్మెల్యేని అనగానే అతను షాక్ అయ్యాడు. ఫస్ట్ ఏంటి ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేయటం అని. అధికారంలోకి రాగానే ఈవిడ 2019లో ఒక ఎమ్మెల్యే ఫోన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అసలు ఎందుకు చేసింది అనేది అతనికి ఫస్ట్ డౌట్ రాలేదు. చెప్పండి అంటే మీరేంటి నాకు ఫోన్ చేయలేదు, నన్ను కలవలేదు అని మాట్లాడటం మొదలుపెట్టింది. ఈవిడ కలవటం ఏంటా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, దందాలు, రౌడీ ఇజాలు, గోండా ఇజాలు ఎలా చేస్తారు, సేమ్ అదే పిక్చర్ ఇక్కడ నడిచింది. మా పిఏ మాట్లాడతారు మిగతా విషయాలని చెప్పేసి ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో అతనికి ఇచ్చింది ఫోను. అతను ఇంకో దోపిడీ అనమాట. అతను ఏంటంటే తన ఎంత దాంట్లో దోచుకోవాలో, అసలు వీళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మంత్రులు వీళ్ళంతా ఎలా దోచుకుంటున్నారో వాళ్ళ దగ్గర పిఏలు వీళ్ళు కూడా దోచుకోవటమే. ఇతను ఏం చేస్తాడు, ఇతను మాట్లాడాడు ఇట్లా కొన్ని 5 కోట్లు 6 కోట్లు ఇవ్వాలి మేడం గారికి ఇట్లా అని చెప్పేసి అంటే మేము ఇవ్వమన్నారు. జాషువా గారిని రంగంలో దింపారు వీళ్ళు. అతను ఏం చేశాడు, వీళ్ళతో పాటు నేను కూడా దోచుకుందాం, పోతే పోయింది, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లుగా నేనేం తక్కువ తిన్నాను అనుకున్నాడు. అతను కూడా అతని చేతి వాటం అతను చూపించాడు. జాషువాకి 10 లక్షలు, రామకృష్ణకి 10 లక్షలు, ఈవిడికి 2 కోట్లు రజనీకి. ఈ విధంగా పంచుకున్నారు. మొత్తం 2,20,00,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. చచ్చి చెడి ఇతను వెళ్ళి అక్కడ రైడ్ చేసి మీ స్టోన్ క్రషర్ సంబంధించి మొత్తం కూడా చాలా ఫైన్లు వేస్తాము, దాదాపుగా 20 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు కట్టాలి, లేకపోతే దీన్ని సీజ్ చేసేస్తామని అన్నారు. భయం వేసింది కదా, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటే, ఎవరి బిజినెస్లో వాళ్ళకి. వాళ్ళు మొత్తానికి భయపడ్డారు. 2,20,00,000 రూపాయలు పే చేసేసారు. మరి ఈ రోజున విడుదల రజనీ గారు మీడియా ముఖంగా వచ్చేసి ఏం చెప్తున్నారంటే, అస్సలు ఎవరిని బెదిరించలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు, నాకు సంబంధం లేదు, నా మీద పగబట్టాడు అతను, పగబట్టి పగ తీర్చుకుంటున్నాడని మాట్లాడుతుంది. కాల్ డేటా నా పర్సనల్ లైఫ్లోకి రావాలని చెప్పి చూశారు. అసలు నా కాల్ డేటాని తీయాల్సిన అవసరం ఏంటి అతనికని. మరి ఈవిడ మళ్ళీ రాయబారానికి పంపించింది. ఆ ఫోన్ రికార్డ్ అయింది కాలు, అది కూడా త్వరలోనే బయటకు రాబోతుందని అంటున్నారు. మరి ఈవిడ అసలు కృష్ణదేవరాయకి టికెట్ ఇవ్వకుండా చేయడానికి ఈవిడ కారణం అంట. అది అందరూ చెప్పుకుంటున్న విషయం. అంత పలుకుబడింది ఈవికి వైఎస్ఆర్సీ పార్టీలో. అసలు ఈవిడ చెప్తేనే ఆయనకు టికెట్ ఇవ్వలేదంటే అది మామూలు విషయం కాదు. మరి ఈరోజున ప్రతి ఒక్కరు అదే చర్చించుకుంటున్నారు. ఎవరో ఇద్దరు చెప్పింది, ఆ ఇద్దరు జయించారు. దీనికి అంతటికి కూడా కారణం వాళ్లే. ఈ రోజున తన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజున రావు కృష్ణదేవరాయ గారు మాట్లాడుతుంది ఏంటంటే, అసలు మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారమ్మా, నాకు తోడుబుట్టిన ఆడవాళ్ళు ఉన్నారు, అసలు మీ కాల్ డేటాతో నాకేం సంబంధం, మీరు ఎందుకు ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు, అసలు మీకు సంబంధించిన విషయమే కాదు, అసలు అతను ఎందుకు తీసుకురావాలి దీంట్లోకి. అసలు ఫస్ట్ నుంచి కూడా విడుదల రజనీ అరెస్ట్ అని మనం చూస్తున్నాం, టీవీలో బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి. స్టోన్ క్రషర్కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఇలా 2,20,00,000 రూపాయలు తీసుకున్నారని చెప్పి గత 20 రోజుల నుంచి వస్తుంది. కానీ ఎక్కడా కూడా లావు కృష్ణదేవరాయ గారి పేరు లేదు. ఈ రోజున కొత్తగా ఈవిడ దాన్ని వేరే దారి మళ్లిస్తున్నట్లుగా కేసుని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ కొత్త డ్రామాకి వీళ్ళు తెరలేపారు.
అంతే తప్పించి వేరేదేమీ లేదు. ఎవరైతే దీనికి అంతటికి కూడా కారణమయ్యి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఏదో విధంగా 2 కోట్ల రూపాయలు లాగేసుకున్న జాషువా గారే స్వయంగా వాగ్మూలం ఇచ్చేశారు. మరి ఇంక ఇప్పుడు ఈవిడకు కూడా ఇంకా బొంకదాన్ని చూస్తుంది ఆవిడ. మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, కృష్ణదేవరాయ గారే కారణం, అతని వల్లే ఏదో జరిగింది నన్ను ఇరికించడానికి చూస్తున్నారని మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడుతూ ఈవిని ఎవరు మాట్లాడిస్తున్నారో, ఈవిడ వెనక ఎవరున్నారో గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, నేను ముగింపు పలుకుతా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. దీని గురించి ఏమంటారు? నిజంగా ప్రతి ఒక్కరు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నారంటే, లావు రత్తయ్య గారు కృష్ణదేవరాయ అనే పేరు ఎలా పెట్టారో కానీ మనిషి ఆ కృష్ణదేవరాయ సంబంధించి ఆ పేరుకు తగ్గట్టుగానే చక్కగా ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలి, ఏ విధంగా ఉండాలి ఆలోచన విధానం అన్నట్లుగా చాలా హుందాగా నడుచుకుంటున్నారు. పెద్ద పెద్దగా అరవటం, రంకిలేయటం, లేకపోతే హావభావాలు వ్యక్తపరచడం అలా ఏమీ లేకుండా సైలెంట్గా కూర్చొని ప్రశాంతంగా ఏం పర్వాలేదు, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మేము ఎవరిని కూడా ఆడవాళ్ళని కించపరిచే విధంగా మేము ప్రవర్తించలేదు, కాబట్టి ఎవరు ఆడిస్తున్నారు వెనకుండి, రజనీ గారి చేత ఎవరు మాట్లాడిస్తున్నారు, ఆ వ్యక్తులు కూడా త్వరలోనే బయటికి రాబోతున్నారు. ఈ రోజున పార్లమెంటు ముఖంగా ఆయన మద్యం మాఫియా గురించి తీసుకొచ్చారు. మద్యం మాఫియా ఎవరు, అసలు అది మామూలు విషయం కాదు. చెప్పుకుంటూ పోతే ఒక బాహుబలి మూవీ కన్నా కూడా పెద్ద స్క్రిప్ట్ రైటింగ్ జరిగింది అక్కడ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే నీటి బొట్టు అంత అని చెప్పి చెప్పుకుంటూ ఇది సముద్రం అంత మహాసముద్రం అంత ఉంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము. దాంట్లో ఒక నీటి బొట్టు అంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఇంక అసలు ప్రతి ఒక్కరికి కూడా బాబోయ్ అసలు ఏంటిది, ఇంత దారుణంగా దోచుకున్నారా అసలు. మరి ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక అతను, దీంట్లో మిథున్ రెడ్డి ఒక అతను, వీళ్ళందరినీ చూసుకుంటా పోతే విక్రాంత్ రెడ్డి, మరి మొన్న విజయసాయి రెడ్డి గారే స్వయంగా ఆయన పేరు చెప్పేశారు, కర్మ కర్త క్రియ విక్రాంత్ రెడ్డి అని. మరి పాపం ఆయన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మనసులో అతనికి స్థానం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, అయ్యో విక్రాంత్ రెడ్డి చాలా చిన్నపిల్లవాడు, అట్లాంటి అతనికి అట్లాంటి విషయాలు ఏమీ తెలియవు, లిక్కర్ స్కామ్లో అతనికి ఏం పని అన్నాడు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని చెప్పి తెలిసిందో వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తానికి రాజీనామా చేసేసి మొన్న అతన్ని ఒకసారి విచారణకు రండి, ఒకసారి ఉండమ్మా బొట్టు పెడతా, లేకపోతే వచ్చేళ్ళు ఒకసారి అన్నట్లుగా రమ్మంటే అప్పుడు వచ్చేసి అతను ఇంక ఇన్ని రోజులు కూడా నా దేవుడు దేవుడు అని చెప్పేసి అన్ని విధాలుగా కూడా నా మనసులో ఎంతో నేను ఒక స్థాయిలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అతని మనసులో నాకు స్థానం లేదు తెలిసాక ఇంకెందుకు ఉన్నాయన్నీ నిజాలు చెప్పేస్తాను. మరి ఆ స్థానం లేక ఇక్కడ ఆ స్థానంలో ఇంకో అతనుకున్న కవి హోదా కూడా లేక ఆయన మనసులో స్థానం లేదు, ఇతనికి ఆస్థాన హోదా లేదు, ఏదీ లేదు. అందుకని చెప్పేసి బయటకు వచ్చేసి కర్మ కర్త క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పేశాడు. ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా చెప్పేస్తానన్నాడు. ఇది మాత్రం లావు కృష్ణదేవరాయ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది మహాసముద్రంగానే ఉంది. దీంట్లో ఎన్ని తిమింగళాలు ఉన్నాయో, ఎంతమంది దోచుకున్నారో, ఎంతమంది దాచుకున్నారో. మరి ఈ రోజున విడుదల రజనీ గారు కూడా అసలు ఈవిని రాజకీయాల్లో తీసుకొచ్చింది ఎవరండి? ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఆయన కూడా మాట్లాడింది. అసలు ఇంకా వీళ్ళ మరిది గోపి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈవిడ మొన్న మాట్లాడింది కదా, పురుషోత్తంపట్నం మా ఊరు 30 ఏళ్ళు నేనే ఉంటానని. ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తానంటాడు, ఆలీబాబా అద్భుత దీపం చూపిస్తానని ఈయన చెప్తున్నాడు. ఈవిడేమో 30 ఏళ్ళ దాకా నేనే రాజకీయం చేస్తానని ఈవిడ చెప్పిద్ది. వీళ్ళ మాటలు ఏంటంటే నిజంగా వీళ్ళందరూ మింగుతున్నారు లండన్ మందులు. ఇదైతే ఖచ్చితంగా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గం అంతా కూడా, ఒకప్పుడు మాజీ మంత్రివర్గం అంతా కూడా మింగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఈ రోజున అక్కడ వీళ్ళు ఎవరి చేత అయితే తప్పులు చేయించారు అధికారులే బయటకు వచ్చేసి నిజాలు ఒప్పుకుంటున్నారు, చేశాము తప్పు క్షమించండి అని. మరి ప్రజలు కూడా అదే విధంగా బయటకు వచ్చేసి మేము విధంగా నష్టపోయాము. అప్పుడు మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా అదే జరిగింది. ఇప్పుడు అతను A4గా ఉన్నాడు. అతని విషయంలో కూడా ప్రజలందరూ కూడా ఆ రోజులు వాళ్ళు నైట్ టైం అక్కడ వచ్చి ఆ క్వారీలో ఏదైతే బాంబ్ బ్లాస్టింగ్లు ఇవన్నీ పెట్టారో ఆ రాళ్ళన్నీ వచ్చి మా ఇళ్ల మీద పడతాయని కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి. మరి మొన్న ఏం మాట్లాడాడు అతను? బట్టలు ఉడది సమాజం ముందు నిలబెడతానన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ విధంగా వీళ్ళు చేసిన ఏ స్కామ్లైనా సరే, దోపిడీలు, దొంగతనాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఈరోజు దొరుకుతున్నారు. ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.